నమస్తే, నేను లతా సింగిరెడ్డి. ఇవాళ మనం ఒక ఆడపిల్ల జీవితం గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఇది ప్రతి ఆడపిల్ల అనుభవిస్తూనే ఉంటుంది. కొందరు బయటకు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంతే తేడా. ఎట్లయిపోయిందంటే పెళ్లి చేసి పంపించేటప్పుడు అమ్మ నాన్న ఏం చెప్తారు, ఇవాళతో ఈ ఇంటితో నీకున్న బంధం తెగిపోయింది బిడ్డ, ఎప్పుడో పండగకు పబ్బానికో రావాలా, ఏమున్నా అదే నీ అత్తగారి ఇల్లే నీ ఇల్లు, వాళ్ళే మీ అమ్మ నాన్న అనుకో, వాళ్ళని బాగా చూసుకో, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది, అక్కడ నువ్వు మంచిగా నడుచుకో బిడ్డ అని చెప్తారు. సరే అమ్మ, సరే నాన్న అనుకొని అక్కడ నుండి స్టార్ట్ అయ్యి వచ్చేస్తాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత, అత్తగారింటికి వచ్చిన తర్వాత నచ్చిన పని, మనకు నచ్చిన పని ఏదైనా చేస్తే, అరే పర్మిషన్ అవసరం లేదా, నీ ఇష్టానికి నువ్వు చేస్తున్నావు, ఇదేమన్నా నీ అవ్వగారిల్లు అనుకుంటున్నావా అంటారు. సరే మాట వరుసకే అంటున్నారు కదా, మన వాళ్ళేలే అనుకుంటాం, అడ్జస్ట్ అయిపోతాం. అయినా కూడా గమనించండి, ఓ హస్బెండ్కి ఓ వైఫ్కి గొడవైంది అనుకోండి, ఒక వైఫ్ పేరు మీద ఇల్లు ఉంటే తప్ప, వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చింది అయితే తప్ప, లేదు అది అత్తగారి ఇల్లు అయినా హస్బెండ్ కష్టార్జితమైనా కూడా నా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి ఉన్న పొలంగా జుట్టు పట్టి బయటకు ఎడుస్తారు. అవునా కదా? చాలా గుండెల మీద చేసుకొని చెప్పాలి. అంటే ఆడపిల్లలంటే అంత చిన్న చూపు సమాజానికి. నిజంగా నా ఇల్లు, ఇంట్లో నుంచి వెళ్ళిపోని హస్బెండ్ పంపించేస్తాడు. పుసుక్కన అమ్మ వాళ్ళ ఇంటికి పోయినరా అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది, అన్న అనేటోడు ఒకడు ఉంటాడు కదా, అన్నో తమ్ముడో ఖచ్చితంగా. వాళ్ళు ఏమంటారు, నీ అత్తగారిలో నీళ్ళు పెళ్లి చేసి పంపించినాం కదా, ఆ ఇంటిని వెళ్ళిపోయి ఈ ఇంట్లో నీకేం పని అంటారు. నిజంగా ఒక ఆడపిల్లకి అసలు ఇల్లు అంటూ ఉందా? ఈ ఇంట్లో గొడ్డు చాకరీ చేస్తాం, ఆ ఇంట్లో గొడ్డు చాకరీ చేస్తాం. గొడ్డు చాకరీ అంటే మేము ఏదో బండలు కొడతామని కాదు నేను అంటుంది. ఆ చేసే మినిమం పనులైనా, పొద్దున్న లేచి నుండి పడుకునే వరకు మీ కడుపులోకి ఒక ముద్ద తిండి తినాలన్నా, మీ పిల్లల్ని కని పెంచి పెద్ద చేయాలన్నా ప్రతిదానికి ఆడది కంపల్సరీ కావాలి. అమ్మ రూపంలోనో, అక్క రూపంలోనో, చెల్లె రూపంలోనో, ఏదో ఒక రూపంలో. కానీ ఖచ్చితంగా ఆడదాని అవసరం అయితే మీకుంది. కానీ ఎందుకు మమ్మల్ని ఇంత చిన్న చూపు, ఇంత చులకన? ఆడపిల్ల అనంగానే అంతే, ఇంకా ప్రతి దానిలోనూ చిన్న చూపే. ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే వాడు మొగోడు అంటారు, వాడిని కూర్చోమంటారు, బిడ్డ నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురాపో, నువ్వు వెళ్ళి తమ్మునికి అన్నం పెట్టుకురాపో, నువ్వు వెళ్ళి అన్నయ్యకి అన్నం పెట్టుకురాపో అనేసి ఆడపిల్లకి పని చెప్తారు, అబ్బాయిని కూర్చోబెడతారు. పెళ్ళయ్యాక కూడా మొగుడు కూర్చుంటాడు, పెళ్ళం ఇంట్లో అన్ని పనులు చేయాలి. పొద్దున్న లేచి నుండి పడుకునే వరకు ఇంట్లో ప్రతి పని అదేదో గుత్తా పట్టినట్టు ఆడవాళ్ళే చేయాలి కంపల్సరీ, వీళ్ళకి ఏంది రాజ్యాంగంలో రాసి పెట్టిండ్రు అన్నట్టు. ప్రతి విషయంలో ఒక ఇంట్లో పని అది ఇది అని నేను అనట్లేదు. నెల రోజులు కష్టపడితే హస్బెండ్ సంపాదిస్తాడు, ఆయనకు జీతం వస్తుంది. అదే పని చేసిన ఆడదానికి ఇంట్లో ఏది జీతం? 10 రూపాయలు కావాలంటే హస్బెండ్ దగ్గర అడుక్కోవాలా? పోనీ జాబ్ చేయొచ్చు కదా అంటారు. సరే జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు, అన్ని రంగాల్లో స్త్రీలు ముందడుగులో ఉన్నారు, రైట్, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ పొద్దున్న లేచిన తర్వాత ఒక హస్బెండ్ బయటకు వెళ్ళాలి అంటే, వాడు ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా, ఒక హస్బెండ్ బయటకు వెళ్ళాలి అంటే లేస్తాడు, రెడీ అయ్యి వెళ్ళిపోతాడు, బ్రష్ చేసుకుంటాడు, స్నానం చేస్తాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, టిఫిన్ తినేస్తాడు, వెళ్ళిపోతాడు. అదే ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే ఇల్లు చక్కబెట్టుకోవాలి, హస్బెండ్కి ఏం కావాలో చేసి పెట్టాలి, పిల్లలకి ఏం కావాలో చేసి పెట్టాలి, ఫైనల్గా ఆమె రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఆమె పని ఆమె చేసుకోవాల్సిందే, తప్పదు. పనులను పెట్టుకుంటారా? ఎన్ని రోజులు పనులను పెట్టుకుంటారు? ఆ పనులు రెగ్యులర్గా వస్తారన్న నమ్మకం ఏముంది? ఒక రోజు రాదు. రాని రోజు ఎవరి డ్యూటీ హస్బెండ్ చేస్తాడా? లేదు, వైఫే చేయాలి. ఇలాగా ప్రతి విషయంలో ఆడదంటే చిన్న చూపు, ఆడపిల్ల అంటే చిన్న చూపు. ఆ కాలం నుండి ఇప్పటి వరకు ప్రతి దగ్గర అదే నడుస్తోంది, ఆడదంటే చిన్న చూపు. నిజంగా ఒక్కోసారి ఆడపిల్లలాగా పుట్టినందుకు అసహ్యంగా అనిపిస్తుంది. హస్బెండ్ ప్రయోజకుడైతే ఓకే, ఇక్కడ అక్కడ రెండిళ్లలో మహారాణిలాగా బతకొచ్చు. నేను హస్బెండ్, అమ్మ నాన్న అందరూ బాగున్న ఫ్యామిలీస్ గురించి మాట్లాడట్లేదు. 100లో 90 ఫ్యామిలీస్, 99 అనను, 100లో 90 ఫ్యామిలీస్ అటు అన్న అబ్బాయిలతో టార్చరు, తమ్ముడు మతలతో టార్చరు, లేదంటే ఇటు హస్బెండ్ అత్తగారింటి సైడ్ వాళ్ళతో టార్చరు. ఒకవేళ హస్బెండ్ ప్రయోజకుడు కాకుండా అప్రయోజకుడైతే ఆ పిల్లని ఇద్దరు అన్న చెల్లి ఇద్దరు చదువుకుంటాము, అక్క తమ్ముళ్ళు ఇద్దరు చదువుకుంటాము అంటే ఆడదాన్ని నీకెందుకు అమ్మ చదువు, మొగుడికి లెటర్ రాసేందుకు ఉంటే సరిపోతుంది, మరి ఏదో చదువు కాలబెట్టు అన్నట్టు ఇట్లా
చదివించేస్తారు. అరకొర చదువులు, సగం సగం చదువులు, అటు ఇటు బతకడానికి ఉండదు, జాబ్ చేయడానికి లేని చదువులు చదివించి ఓ ఏజ్ రాగానే పెళ్లి చేసి దులిపేసుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళాక ఒకవేళ కట్టుకున్నాడు మంచోడు కాకపోతే, మంచోడు మీన్స్ అప్రయోజకుడు అయితే, పెళ్ళాన్ని చూసుకునే బాధ్యత లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఎవరైనా ఆలోచించారా? నీ ఇంటి పేరు మొయ్యాల, నీ పిల్లల్ని మొయ్యాల, కనాల, వాళ్ళ మూట్లు అన్నీ గడగాల. కానీ ఏదైనా గొడవ అయ్యేటప్పటికీ చట్న ఇంట్లోంచి బయటకు వెళ్ళు అనేసి బయటకు పంపించేస్తారు. నేను నా కళ్ళతో చూసాను చాలా మంది లేడీస్ అలాగా. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఏదో చిన్న గొడవ అవ్వగానే ఇంట్లోంచి బయటకు పంపించేస్తారు. అదే హస్బెండ్ ఎందుకు బయటకు పంపరు? ఎక్కడో ఒక దగ్గర, అది అంటే హస్బెండ్ ఇల్లు, అత్తమామ ఇల్లు అందుకని బయటకు పంపినాను కాదు, రెంటెడ్ హౌస్ అయినా ఆ రెంట్ వైఫే కడుతూ ఉన్నా అక్కడ పెత్తనం మొగోడిదే ఉంటుంది, ఖచ్చితంగా హస్బెండ్దే ఉంటుంది. చిన్నగా ఏదైనా అవ్వగానే చట్న ఇంట్లోంచి బయటకు వెళ్ళు అంటారు. అంటే ఆడపిల్లకి ఒక ఇల్లు అంటూ లేదు. అత్తగారిల్లు హస్బెండ్ వాళ్ళది, హస్బెండ్ది అత్తమ్మది, అమ్మగారిల్లు అన్నది అమ్మ నాన్నది. మరి ఆడపిల్లకి ఇల్లు ఎక్కడ? అసలు ఆడపిల్ల దేనికి పనికి వస్తుంది? ఆడపిల్లకి రెస్పెక్ట్ ఎక్కడ? ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఆడపిల్లకి సమాజంలో సరైన గౌరవం లభిస్తుందా? చెప్పుకోవడానికి మాత్రం ఓ సాంతాడంత ఉంటుంది, ఆది పరాశక్తి అది ఏది అని. ఏది ఎక్కడా లేదు. చరిత్రలో రాసుకోవడానికి, సినిమాల్లో చూపించడానికి, మీరు కథలు చెప్పడానికి, లెక్చర్లు ఇవ్వడానికి, మైకులు పట్టుకొని ఓ ఆడోళ్ళ గురించి లెక్చర్లు ఇవ్వడానికి, నారీశక్తి తొక్కతొండమని ఇక్కడి వరకు మాత్రమే ఆడవాళ్ళు. ఫైనల్గా ఆడపిల్లకి దక్కేది అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎక్కడ మాకంటూ ఒక పర్టికులర్ షెల్టర్ అంటూ లేదు. మంచిగా ఉన్నప్పుడు అందరు బాగానే ఉంటారు, ఎందుకంటే మేము పనులు చేసి పెడతాం కదా, మేము వండి పెడతాం కదా, మేము పిల్లల్ని కంటాం కదా. ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అక్కడ మాకంటూ ఏం లేదు, ఇక్కడ మాకంటూ ఏం లేదు. ఫైనల్గా ఆడపిల్ల బతుకు రోడ్డు మీదనే. ఏడా కాని బతికే ఆడపిల్ల బతుకు కాదంటారా? ఇది నేను ఊరికనే ఏదో వీడియో కోసం మనం లెక్చర్లు ఇద్దామనో చెప్పట్లేదు. నా చుట్టూ 10-15 ఫ్యామిలీస్ గమనించిన తర్వాతే చెప్తున్నాను. ఆడపిల్లకి ఏడా ఒక గూడు లేనిది ఆడపిల్ల.